చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. వేదిక మీద ఉన్న దైవ సేవకులకు మనందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సమయం కాలం పరిగెడుతూనే ఉంటుంది. దాని వెంబడి మనం పరిగెత్తాలి. అది ఆగమంటే ఆగదు. కాబట్టి కాలాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ సమయంలో 8:45 అయింది. ఇప్పుడు ఇచ్చారు. దూరం నుంచి వచ్చారంటే ఈయనెవరో, ఈయన ఎంతసేపు చెప్తాడో, దగ్గర రోజు వీళ్ళు ఎంతసేపు చెప్పారు. ఈయన దూరం నుంచి అదే పనిగా పిలిపించారు. ఈయన ఎంతసేపు చెప్తాడో అని మీరేం కంగారు పడద్దండి. తొందరగా ముగించడం మా అవసరం. అది ఎందుకంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మీరందరూ వీళ్ళకి వెళ్ళిపోతారు. ఇక్కడే సిటీలో నేను దాదాపు 300 కిలోమీటర్ల జర్నీ డ్రైవింగ్ చేసుకుంటూ నేను అద్దెకి వెళ్ళాలి, ప్రకాశం జిల్లా. కాబట్టి మీటింగ్ ఎంత త్వరగా ముగించబడితే నాకు అంత మంచిది. నేను అనుకుంటూ ఉన్నాను, పోనీలే రూపస్ అన్న నేను అరగంటలో ముగిస్తా ఉన్నాడు, 40 నిమిషాలు మాట్లాడాడు. ఈ లోపల మళ్ళీ నారాయణ గారి సాక్ష్యం కూడా నేను 5 నిమిషాలని ఆయన 12 నిమిషాలు మాట్లాడాడు. ఇవన్నీ నా సమయంలో నేను మైనస్ చేసుకుంటూ వస్తున్నాను. ఇది నాకు లెక్క అనుకుంటున్నాను. కానీ ఆఖరిలో లాస్ట్ లో అధ్యక్షుల వారు రాజేంద్ర అన్న లేదా టైం కొంచెం 15 నిమిషాలు ఎక్స్టెండ్ అయింది, మీ హాఫ్ అన్ అవర్ మీకుంది, మీరు 9:15కి ముగించాలి అని చెప్పారు. కాబట్టి క్లుప్తంగా యుక్తంగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆలోచన చేస్తూ దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నా. కాకపోతే అప్పుడప్పుడు మధ్యలో నేను ముగిస్తున్నాను అంటుంటాను, కానీ పెద్ద పట్టించుకోవాలండి. ఎందుకంటే నేను ముగిస్తున్నాను అనే మాట మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ సంతోషమే నా సంతోషం. కాబట్టి మీ సంతోషం కొరకు మధ్య మధ్యలో నేను ముగిస్తున్నాను అంటాను, కానీ మీరు ఆ మాటను పెద్ద పట్టించుకున్నారండి. కాబట్టి ముందుగానే చెప్తున్నాను. కాబట్టి నేను ముగిస్తాను క్లుప్తంగా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళదాం. దైవ గ్రంథంలో నుండి ఒక వచన భాగాన్ని మనం చదువుకుందాం. నేను వేరు వేరు అంశాల్లోకి వెళ్ళి విస్తరించి మాట్లాడడానికి కాదు, కానీ క్లుప్తంగా యుక్తంగా మీ ముందు యేసుక్రీస్తు యొక్క క్యారెక్టర్ ఏంటి, ఏమిటి ఆయన ఏంటి, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే మాటలు మీ ముందు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఈ మాసం క్రిస్మస్ మాసం కదండి. ఈ మాసం అందరూ కూడా క్రిస్మస్ హడావుడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఏకైక సందడి క్రిస్మస్. ప్రతి వీధిలో ఉంటుంది. ఏ ఖండానికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మారుమూల దేశానికి వెళ్ళినా, ఏ మారుమూల వీధికి వెళ్ళినా, ప్రతి వీధిలో కూడా ఈ సందడి ఉంటుంది. కాబట్టి ఆ సందడి గురించి ఇప్పుడు దాకా చక్కగా దైవ సేవకుల ద్వారా చక్కని మాటలు ఆలకించా. ఈ రాత్రి మనందరికీ తెలిసిన వచనం, సుపరిచితమైన వచనం చదివి మీ ముందు ఉండాలని నేను ఆశపడుతున్నాను. మంచిది. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అందరికీ తెలిసిన వచనం. అన్యులైనా, దేవుని ఎరుగని వారైనా, దేవుని ఎరగని వారైనా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఈ వచనాన్ని వినే ఉంటారు. చర్చికి వెళ్లేవారు కావచ్చు, వెళ్ళని వారు కావచ్చు, మీరు ఏ దేవుని ఆరాధించేవారైనా ఈ వచనాన్ని మాత్రం ఖచ్చితంగా వినే ఉంటారు. మీరు ఏంటి అంటే, అది ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మరొకసారి చదువుతాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చిన్న ప్రార్థన. కరుణా సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అసమానమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన మీ మాటలను మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. చేరి వచ్చిన ప్రజలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మీ దాసుడు నారాయణరావు గారిని బట్టి
సోదరి శైలజను బట్టి, ఆ దంపతులను వారికి ఇచ్చిన పాపను బట్టి, వారి కుటుంబం పట్ల మీరు చేసిన మేలులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రజలందరూ ఎదుట చెల్లిస్తూ ఉన్నా. అందరి బట్టి మేము స్తుతిస్తూ ఉన్నా. ఈ రాత్రికాల సమయంలో మీరు మా మధ్య ఉన్నారు, మేము మీ సన్నిధిలో ఉన్నాం. మీ ఆత్మ ద్వారా మీరే మాతో మాట్లాడమని నిలబడిన నన్ను సంపూర్ణంగా మరుగు చేసి కావలసిన మీ మాటలు మీ చిత్తానుసారంగా మా మధ్యకు మీ ఆత్మ ద్వారా తీసుకురామని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి భారతదేశం ఒక ప్రత్యేకమైన విధానం కలిగిన దేశం. ప్రపంచ దేశాల్లో భారతదేశం సర్వే చేస్తే ప్రపంచ దేశాల్లో మిగుల భక్తి కలిగిన దేశం ఏదైనా ఉందా అని అడిగితే సర్వే చేస్తే మా సర్వే రిపోర్ట్ ఏంటి అంటే మొదటి స్థానం దేనికి వచ్చింది అంటే భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో మిగుల భక్తి కలిగిన వారు ఏ మతాన్ని ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ దేవుణ్ణి ఆరాధించేవారైనా ఈ లోకంలో ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి భావం కలిగిన వారు, భక్తి కలిగిన వారుగా సర్వే రిపోర్ట్ వచ్చిందట. అంత మాత్రమే కాదు, మరొక సర్వే చేశారట. భారతదేశంలో భయము లేని దేశం ఏదైనా ఉందా అని సర్వే చేస్తే అది కూడా భారతదేశమే వచ్చిందట. అంటే భయము లేని భక్తి ఉంది మనకి. దేవుని వాక్యం, దైవ గ్రంథమైన బైబిల్ చెప్పేది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భక్తి ఒక్కటే మానవుని ముక్తికి చేర్చదు ప్రియులారా. భక్తి మానవుని ముక్తికి చేర్చదు. ఏమి చేరుస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భయం లేకపోతే భక్తి ఉండే ప్రయోజనము లేదు. దేవుడంటే భయం లేకపోతే దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉన్నా ప్రయోజనము లేదు. దేవునికి భయపడే వారం అయి ఉండాలి. ఎందుకు భయపడాలి అంటే ఆయన దేవుడు సృష్టికర్త, మనల్ని సృజింపజేసిన వాడు. ఈ ప్రపంచమంతా, ఈ ప్రపంచంలో ఉన్న జనాభా ఇలాగూ సాగుతుంది అంటే దీని వెనక ఒక సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒకటి, ఒక శక్తి ఉంది. ఒక పవర్, శక్తి చేత నడిపించబడుతుంది అని అందరూ నమ్ముతారు, ఏ సందేహం లేదు. ఎవరు ఆ శక్తి అంటే ఆ శక్తే ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడుతుందని దైవ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. సరే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కన్యమరియ గర్భాన జన్మించి ఆయన సర్వమానవాడి యొక్క విమోచన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన వాడు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రజలందరికీ ఒక పిలుపునిచ్చాడు. రండి అన్నట్టుగా కదండి, రండి అన్నట్టుగా. రండి అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం మనం. రండి, బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది అంటే అక్కడ ఉంటాం మనం క్యూలో కదండి. రండి, ఇక్కడ చౌకగా ఉన్నాయి షాపింగ్ లో, ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి అని ఎవరైనా రండి అంటే ఎన్నో పిలుపులు ఉన్నాయి. ప్రపంచంలో ఎంతో మంది రండి అని పిలిచారు, రండి అని పిలుస్తూ ఉన్నారు. చలో హైదరాబాద్ అంటే అందరూ స్ట్రైక్ చేయడానికి, చలో ఢిల్లీ అంటే వెళ్ళిపోతాం. రండి అని ఎవరు పిలిపించినా కూడా వెళ్ళడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ఇంతకు ముందు దినాల్లో రండి అని పిలిచారు, కానీ ఈ సందేశాన్ని ఇచ్చిన వారు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు కూడా రండి అని పిలుస్తున్నాడు. ఇక్కడ ఏమిటి? ఇక్కడ ఈ సారాంశం, ఈ వచ్చిన సారాంశం, ఈ వచనాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చూడండి, ఒక్కొక్క మాట చదువుకుందాం. 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. చాలా క్లుప్తంగా ఉంది వచనం, చాలా తేలిగ్గా ఉంది. ఎన్నోసార్లు చదివి విన్న వచనం ఏంటి? ఈ రాత్రి ఈ వచనంలో నుండి కొన్ని సంగతులు మీ ముందుంచి మిమ్మల్ని ఆలోచింప చేయాలని నా ఉద్దేశం. మిమ్మల్ని ఏదో మతంలోకి దించడానికో, మిమ్మల్ని ఏదో మాయ చేయడానికో మేము రాలేదు, మిమ్మల్ని ఆలోచింప చేద్దామని మా ఉద్దేశం. ఇక్కడ ప్రజలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? సమస్త జనులతో మాట్లాడుతున్నాడు కదండి. ఈ పిలుపు ఒక పరిధి కలిగిన పిలుపు మాత్రం కాదు, ఫలాని వారినే కాదు రమ్మంది. ఎవరిని రమ్మన్నారు ఇక్కడ? ఫలాని కులస్తులను, ఫలాని జాతి వారిని, ఫలాని దేశస్తులను, ఫలాని భాష మాట్లాడే వారిని, ఏదో ఒక తరగతికి చెందిన వారిని, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని కాదు ఇక్కడ ఈయన పిలుస్తుంది. ఈయన ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఇది సార్వత్రికమైన పిలుపు కదండి. ఇది సార్వత్రికమైన పిలుపు, ఇది ప్రపంచానికి ఇవ్వబడిన పిలుపు, ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి ఇచ్చిన పిలుపు అండి. ఇది సమస్త జనులకు ఇవ్వబడిన పిలుపు. ఇది సమస్త జనులను పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడు? చూడండి,
దేనికి పిలుస్తున్నాడు? మీకు విశ్రాంతి కలుగజేతను. ఈ వచనాన్ని 4 భాగాలుగా విభజించుకుందాం. 4 భాగాలుగా విభజించుకుందాం. ఈ వచనంలో ఎవరెవరున్నారు కదండి? సమస్త జనులను పిలుస్తున్నారు. వారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు చూడండి. ఒకటి, వారు ప్రయాసలో ఉన్నారు. పిలుస్తున్నవాడు దేవుడు పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఎలాంటి వారిని పిలుస్తున్నాడు? ఒకటి, ఈ లోకంలో ఉన్న సమస్త జనులు కూడా దేనిలో ఉన్నారంట? ప్రయాసతో ఉన్నారు. రెండవది, భారముతో ఉన్నారు. మూడవది, నా యుద్ధకు రండి అని పిలిచామంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? దగ్గర ఉన్న వాళ్ళని నా యుద్ధకు రండి అంటావా? ఎవరంటావు? దూరంగా ఉన్నవారిని. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? ఈ లోకంలో ఉన్న సమస్త జనులు ఒకటి ప్రయాసంలో ఉన్నారు, రెండవది భారముతో ఉన్నారు, మూడవది పిలుస్తున్న వానికి. దేవుడు కదా పిలుస్తుంది. సరే ఇక్కడ అనుకుందాం, దేవుడు పిలుస్తున్న వానికి ఎక్కడున్నారు? వీళ్ళు దూరముగా ఉన్నారు. పిలుస్తున్న వానికి దూరంగా ఉన్నారు. దూరంగా ఉండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఏమిస్తానన్నాడండి? విశ్రాంతి ఇస్తానన్నాడు. అంటే వీరికి ఏమీ లేదు, విశ్రాంతి లేదు. ఇలా అనుకుందాం కదండి. ఎలా ఉన్నారు? మీరు చెప్పండి. ఎలా ఉన్నారు? ప్రయాసలో ఉన్నారు. దేంతో ఉన్నారు? భారంతో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? దూరంగా ఉన్నారు. ఎలా? ఏ పరిస్థితుల్లో ఉన్నారు? మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదండి లోక పరిస్థితి, ప్రపంచం యొక్క పరిస్థితి. ఈ లోకానికి రక్షకుడు లేనప్పుడు ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు యేసు క్రీస్తు ఈ లోకములో పుట్టేటప్పటికి ప్రపంచం యొక్క పరిస్థితి, ప్రపంచం యొక్క జనాభా పరిస్థితి, సర్వ మానవాళి, ఏ భేదము లేదు, ఏ భాష లేదు, ఏ దేశస్తులైనా, ఏ భాష, ఏ జాతి వారైనా, వారు తెల్లవారైనా నల్లవారైనా, ఏ తెగకు చెందిన వారైనా, అందరి దుస్థితి ఎలా ఉంది అంటే వారందరూ ఎలా ఉన్నారు? ప్రయాసంలో ఉన్నారు. దేంతో ఉన్నారు? భారంతో ఉన్నారు. ఎక్కడున్నారు? దూరంగా ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నారు? మనశ్శాంతి లేని స్థితిలో ఉన్నారు. అందుకే ఆయన పిలుస్తున్నాడు. ఈ ప్రయాస, ఒకటి ప్రయాస చెప్పుకున్నాం, రెండవది భారముతో ఉన్నారు, మూడవది దూరముగా ఉన్నారు, నాలుగవది విశ్రాంతి లేని స్థితిలో ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ప్రయాస. మానవ జీవితంలో ఈ ప్రయాస ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా మీకు? మీ ప్రయాస ఎప్పుడు ప్రారంభమైందో మీకు తెలుసా? అప్పుడప్పుడు చెప్తుంటాం కదండి. అప్పుడు దాకా బాగానే ఉన్నామండి. ఆ తర్వాత ఉద్యోగం వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ మెకానికల్ లైఫ్ కదండి, ఈ ఆటోమేటిక్ మెకానికల్ లైఫ్ లో పడిపోయాం, ఈ జీవన శైలిలో పడిపోయాం. అక్కడ నుండి ప్రయాస ప్రారంభమైందండి. పల్లెటూరులో ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నామండి అది చెప్పుకుంటాం. లేదా ఆస్తి ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నామండి. నష్టం వచ్చింది వ్యాపారంలో, అప్పటి నుండి ప్రయాస ప్రారంభమైంది. ఉద్యోగంలో ఇబ్బంది వచ్చింది, ప్రయాస ప్రారంభమైంది. అంటే మనకు జరిగిన నష్టాలు వాటిని చెప్పుకొని అప్పటి నుంచి మనం ప్రయాసంలో ఉన్నామని చెప్పుకుంటాం. ఇది మానవ నైజం. కానీ దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుంది చూడండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. యవనస్తులు కొంచెం త్వరగా నాకు సహాయం చేస్తే నేను త్వరగా ముగించాలి. ప్రయాస ఎప్పుడు ప్రారంభమైంది మానవ జీవితంలో? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను. వేదనతో పిల్లలను కన్నువు. నీ భర్త ఎడల అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములని ప్రయాసముతోనే ఈ నేల శపించబడిందంట. ఈ భూమి, సర్వ మానవులు, ప్రజలందరూ నివసిస్తున్న ఈ భూమి శపించబడింది.
ఆదాము పాపం చేసిన కారణాన పాపాన్ని బట్టి ఈ భూమి శపించబడింది. ప్రయాసతోనే నీవు బ్రతుకు దినములన్నీ. ఇప్పుడు చెప్పండి, ప్రయాస ఇప్పుడు ప్రారంభమైంది. మానవుని జీవితం తల్లి గర్భములో ఉన్నప్పుడే కదా. నవమాసాలు తల్లికి ప్రయాస కాదా? ప్రయాస ఎప్పుడు ప్రారంభమైంది? నీవు ఈ భూమి మీదకి రాకముందే నీ ప్రయాస ప్రారంభమైంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మానవునికి ప్రయాస ప్రారంభమైంది. ఈ ప్రయాస ఎప్పుడు తీరుతుందండి? ఉద్యోగం వస్తేనా? డబ్బు కలిసి వస్తేనా? ఆస్తి పాస్తులు వస్తేనా? వ్యాపారంలో లాభాలు గడిస్తేనా? ఆరోగ్యాలు బాగుంటేనా కదండి? బాడీ చెకప్ చేసుకుని అన్ని నార్మల్ వస్తేనా? ఎప్పుడు దాకా ఈ ప్రయాస? జీవితాంతం ఉంటుంది. నీవు బ్రతుకు దినములని. అందుకే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనములో వారు తమ ప్రయాసలు మాని. ఎప్పుడు మాంటారండి ప్రయాసలు? చనిపోయే రోజు వరకు మానవ జీవితంలో ప్రయాసము. అంటే తల్లి గర్భములో మానవుని ప్రయాస ప్రారంభమైంది. ఎప్పటి వరకు అంటది? చనిపోయేంత వరకు కూడా. అంటే మానవుడు బ్రతికే దినాలన్నీ కూడా ప్రయాసతో. అందుకే ఆయన ప్రయాసపడి ప్రయాసలో ఉన్నవారులారా అని సంబోధిస్తున్నాడు. అంటే అందరినీ కదా, అందరినీ సంబోధించినట్టే. ప్రయాసలో ఉన్నవారులారా అంటే కొందరు కాదు, అందరూ వెళ్ళారు అర్థం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ప్రయాసలో ఉన్నవారులారా. ఈ మాట గుంటూరు జిల్లాలో వినుకొండ దగ్గర ఒక గ్రామంలో నేను ఇలాగే సువార్త చెబుతూ ఉండగా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడంటే ఆ గ్రామ పెద్ద ఒక ఆయన పిలిపించాడు. ఎవరి పాస్టర్ గారు ఏంటంటే వెళ్ళి కూర్చున్నారు. అందరూ పాపం చేశారు, మీరు ఎందుకు చెప్తారు? మీరు చేస్తే మీరు చెప్పుకోండి, మేము పాపం చేశారు మీరు చెప్పుకోండి. మమ్మల్ని అందరినీ కలిపి మేమందరం పాపం చేసామని నువ్వెట్లా చెప్తావు? ఎవరు కదా అతని నుంచి వచ్చాను సార్. మేమందరం పాపం చేసామని నువ్వెట్లా చెప్తావా? ఏ పదంలో అందరూ పాపం చేశారంట. కోపంగా మాట్లాడాడు, కొంచెం భయపడ్డాను. ఆ సమయానికి ఆలోచన వచ్చి నేను అడిగాను, ఏమండి సార్, చిన్న మాట మీతో మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తారా? ఒక 2 నిమిషాలు అన్నా. చెప్పు అన్నాడు. ఎంత గర్వంగా మాట్లాడాడంటే కనీసం కూర్చోమని కూడా అనలేదు, ఖాళీగా ఉన్నాం కూడా కూర్చి పర్లేదు రండి అనుకుని నేను అడిగాను, ఎప్పుడైనా బజార్లో, బస్ స్టాండ్ లోనో, రైల్వే స్టేషన్ లోనో ఎప్పుడైనా భిక్షగాడు మీ దగ్గరికి వచ్చి భిక్ష వెతుకున్నాడండి అని అడిగాను. చాలా సార్లు అడిగాను. ఏమని అడుగుతాడు? మేము అడుగుతాను, ₹1 ఉంటే దానం చేయండి అని అంటారా? మీకేమొచ్చిందని చెప్తారండి అన్న. ₹1 ఉంటే వేయండి, ఏమొచ్చింది అంటాడు? నీకు పుణ్యం వచ్చింది అంటాడు. అన్నప్పుడు వేశారండి ₹1 వేసి ఇండైరెక్ట్ గా వాడిని ఏమన్నాడండి అన్న. పుణ్యం అంటే ఏంటి? పరిశుద్ధతే కదా. ఇతర మత గ్రంథాల్లో పుణ్యం అని రాయబడింది, దైవ గ్రంథమైన పేరులో పరిశుద్ధత. పరలోకానికి ఎవరు వెళ్తారు? పుణ్యం చేసివాడు వెళ్తారా, పాపం చేసివాడు వెళ్తారా? స్వర్గానికి, పరలోకానికి, దేవుడి దగ్గరకు ఎందుకు జనరల్ గా మాట్లాడదాం. దేవుడి దగ్గరకు పాపం చేసివాడు వెళ్తాడా, పుణ్యం చేసివాడు వెళ్తాడా? పుణ్యం చేసివాడే కదా. మరి మీకేం కావాలంటున్నాడు? ఇండైరెక్ట్ గా ₹1 ఇచ్చి పుణ్యం తెచ్చుకో అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా నేను ఒరే పాపి కదా, అంత డైరెక్ట్ గా అనలేదండి. ఒరే పాపి, నాకు ₹1 ఇస్తే నీకు పుణ్యం వచ్చిందిరా, పుణ్యం వస్తేనే స్వర్గానికి పోతావు అన్నాడు. మరి నువ్వు వేసావంటే నువ్వు పాపి అని ఒప్పుకున్నట్టే కదా, నేనంటే తప్పు వచ్చింది కదా. అంత మాత్రమే కాదు, పోయినల్లో వేసావు, మళ్ళీ వచ్చేటప్పుడు అడుగుతాడు ఇంకొకడు వచ్చి, మళ్ళీ భిక్ష అడుగుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు అడిగినా నీకు పుణ్యం వచ్చిందంటే వెంటనే వేస్తాం మనం, వెంటనే దాన ధర్మాలు చేసుకున్నాం. ఏమిటి అంటే పుణ్యం కావాలి అన్న ఆకాంక్ష మానవ హృదయంలో ఉంది. మానవ హృదయంలో ఏ జాతి వారైనా, ఏ మతస్థుడైనా, ఏ దేవుని ఆరాధించే వారైనా మానవ హృదయంలో ఉన్న అభిలాష ఏంటంటే నేను పాపాన్ని తొలగించుకోవాలి, చనిపోయే లోపల ఏం సంపాదించుకోవాలి? పుణ్యం సంపాదించుకోవాలి. పాపాన్ని తొలగించుకొని పుణ్యం, చచ్చిపోయే లోపల పుణ్యం సంపాదించుకోవాలి. అందుకే వయసు పెరిగే కొద్ది భక్తి పెరుగుతుంది కదా. వయసు పెరిగే కొద్ది భక్తి పెరుగుతుంది కదండి. వృద్ధాప్యం వచ్చే కొద్ది ఇంకా భక్తి పెరుగుతుంది. ఎందుకంటే మనం పోయే టైం దగ్గరకు వచ్చింది అన్న సంగతి మనకు తెలిసి, పోవాలంటే ఏం కావాలి? పైకి దేవుడి ఎందుకు వెళ్ళాలంటే పుణ్యం కావాలి, పరిశుద్ధత కావాలి. ఆ ప్రయత్నంలో మానవుడు ఉండగా దేవాతి దేవుడు ప్రభువు యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి
ఆయన పిలుస్తున్నాడు, మీరు ప్రయాసలో ఉన్నారు. ఏమి ప్రయాస? ఎలాంటి ప్రయాసలో ఉన్నారు? ఊరిక వచ్చినాలు చెప్తారు. ప్రసంగి గ్రంథం, మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగన్నాడు, మీరు ప్రయాసంతా, మీ ప్రయాసంతా వంటి గాలి అన్నాడు. మీరు ప్రయాసపడినంతా గాలితో సమానం అన్నాడు. అంత మాత్రమే కాదు, 5వ అధ్యాయం 15 వచనాల్లో ప్రయోజనము లేని ప్రయాసపడుతున్నారు మీరు అన్నాడు. ప్రయాసపడి సంపాదించినంతయు లాభమేమి. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయం 7వ వచనంలో మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా అన్నాడు. ప్రయాస దేనికి? కోటి విద్యలు కూటి కొరకే కదా. ఎంత వ్యయ ప్రయాసలు చారుడు పట్టు కొరకే కదా అంటారు పెద్దలు. అవునండి, మానవుని ప్రయాస అంతా నోటికే కదా, బ్రతకడానికి. మానవుడు ప్రయాస, అందుకే వేదనతో నీవు పిల్లలకు అంటావు. నీవు బ్రతుకు దినములన్నీ ఈ భూమిని పండించి నీవు బ్రతకాలి, ప్రయాసంతో నీవు బ్రతకాలి అని దేవుడు నియమించాడు. పాపాన్ని బట్టి ప్రయాస వచ్చింది మానవునికి. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో మానవ జీవితంలో ప్రయాస ఆరంభమైంది. రెండో మాట ఎందుకు సమయం లేదు. ఇప్పుడు దూరము భారముతో ఉన్నాడు. మానవుడు ఎలా ఉన్నాడు? ప్రయాసలో ఉన్నాడు. రెండవది దేంతో ఉన్నాడు? ప్రయాసలో ఉండగా మళ్ళా దానికి తోడు ఏముందట? పొద్దు నుంచి బాగా కష్టపడి ప్రయాసపడి పొద్దు నుంచి బాగా పనిచేసినోడు మన ఇంటికి రాగానే వాడి ఎత్తిన బియ్యం బస్తా పెట్టి ఇది లిఫ్ట్ పని చేయట్లేదు కానీ 3వ ఫ్లోర్లో పెట్టి రాను అనుకో. ఇది మానవుడి పరిస్థితి. ప్రయాసతో ఉండడం మాత్రమే కాదు, మానవుడు ఇంకొక దాంతో ఉన్నాడు. ఎంతో భారాన్ని మోస్తూ ఉన్నాడు. ఏమి భారం ఇది? ఏం భారం ఇది? చూడండి, ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో మొదటి మనుషుడైన ఆదామవలకు జన్మించిన మొదటి సంతానం కదండి భూమి మీద. ఆదామవలకు అనగా స్త్రీ పురుషులకు జన్మించిన ఫస్ట్ కుమారుడు కదండి, మొదటి సంతానం కదా. భూమి మీద మొదటి సంతానం ఎవరు? ఇతనే, కయ్యూను. మొదటివాడు కయ్యూను, మొదటి సంతానం. భూమి మీద మొట్టమొదటిగా స్త్రీ పురుషుల వల్ల పుట్టిన వాడు కయ్యూనే. మనందరికీ జ్యేష్ఠుడు అతను. మొదటి వాడు ఏం మోస్తున్నాడో అందరం అదే కదా మోసేది. వాడేం మోస్తాడో అందరం అదే మోస్తారు. మొదటి వాడు ఏం మోస్తున్నాడు చూడండి, 13వ వచనం, 4:13. నా దోష శిక్ష నేను భరించలేనంత. ఏమిటి గొప్పదట? ఈ లోకంలో గొప్పది 7 వింతలు ఉన్నాయి కదండి, 7 వండర్స్. గొప్పవి చాలా ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో గొప్పలు ఉన్నాయి చెప్పుకోవడానికి. కానీ దేవుని వాక్యం చెబుతుంది ఏది గొప్పదట? మానవుడు మోస్తున్న పాప భారమే గొప్పది. దేవుడు పరలోకము నుండి 5వ అధ్యాయంలో మనం చూస్తాం 6వ వచనంలో, పరలోకము నుండి ఆయన తేలి చూడగా భూమి మీద ఏది గొప్పదిగా కనబడింది? మానవుని పాపం గొప్పగా కనబడిందంట దేవునికి. ఈ పాపాన్ని మోస్తున్నాడు, ఈ దోషాన్ని మోస్తున్నాడు. నా దోష శిక్ష నేను నా దోషములు నేను భరించలేనంత. మానవుని పాపములు మానవుడు భరించలేని స్థితిలో ఉన్నాడు, ప్రయాసలో ఉన్నాడు. రెండవది భారముతో ఉన్నాడు. ఏం భారం అంటే ఇది తెచ్చుకునే భారం కాదు, మానవుడు కొని తెచ్చుకున్న భారం. ఇది ఎవరో ఇచ్చింది కాదు, ఇది మానవుడు స్వశక్తితో తనకై తానే సంపాదించుకున్న భారం. ఇది ఏమిటి అంటే పాప భారం. అందుకే కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయము 12వ వచనంలో మహాచక్రవర్తి అయిన దావీదు అంటున్నాడు చూడండి, 40:12. లెక్కలేని అపాయములు నా దోషములు నన్ను తరిమి పట్టకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉండగా నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తలేకపోతున్నాను. అంటే తల దించుకునే పరిస్థితి తీసుకొచ్చింది.
దేవుని ఎదురుగా తలదించుకుంటున్నాడు దావీదు. దేన్ని బట్టి? దోషము చేశాడు కాబట్టి. కుమారుడు తప్పు చేసినప్పుడు తండ్రి దగ్గరకు తల ఎత్తుకొని వస్తాడా? తల ఎత్తుకొని వస్తాడా ధైర్యంగా? అమ్మో తండ్రి కొడతాడేమో, శిక్షిస్తాడేమో అని భయంతో తలదించుకొని వస్తాడు. ఒకవేళ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తే ఎలా వస్తాడు? తల ఎత్తుకొని వస్తాడు. డాడీ ఇదిగో నా ప్రోగ్రెస్ రిపోర్టు చూడు, ఇదిగో నాకు ఈ ప్రైజ్ వచ్చింది, నాకు ఇది వచ్చింది కాలేజీలో, ఇది వచ్చింది స్కూల్లో అని చెప్తాడు. తప్పు చేసిన వాడు ఎలా వస్తాడు? తల దించుకొస్తాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను, ఎందుకంటే నా దోషములు నా మీద ఉన్నాయి, అవి నా తల ఎంట్రుకలకు మించి ఉన్నాయి. నా దోషములు లెక్కలేని దోషములు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 38వ అధ్యాయం 44వ వచనం చూడండి. నా దోషములు నా తల మీదుగా ఉన్నాయి అంటాడు. నేను మోయలేని బరువు వలె, నా దోషములు నేను మోయలేని, అదే భారములో ఉన్న స్థితి. ప్రయాసంలో ఉన్న వాళ్ళారా, భారము మోస్తున్న వాళ్ళారా అంటున్నా కదా. ఏం మోస్తున్నాడంట? నా దోషములు నేను మోయలేని బరువు. ఒక వ్యక్తి చేసిన పాపం ఆ వ్యక్తి మోయలేకపోతున్నాడు. ఎన్నో చేస్తున్నాం పాప, మన వయసు నుంచి కదండి, వయసు కంటే ఎక్కువ బ్రతికిన నాట నుండి ఇప్పుడు 52 సంవత్సరాల వయసు నాకు. మీకు కూడా వయసు ఉంది. ఊహ తెలిసిన దగ్గర నుండి పాపాలు చేస్తూ ఉన్నాం. మనం చేసిన పాపాలు కొన్ని బయటపడ్డాయి, కొన్ని బయటపడలేదు. కొన్ని పాపాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. అవి సమసిపోయాయి, దాటిపోయాయి. అప్పుడు ఎప్పుడో చేసాం, ఎవరు చూడలేదులే, చట్టానికి దొరకలేదు, ఇంట్లో దొరకలేదు, కుటుంబానికి దొరకలేదు, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. అవి దాటి వెళ్లిపోయాయి అనుకుంటున్నావు. నీవు చేసిన పాపాలు గతించిపోయాయి అనుకుంటున్నావు. కాదు, దేవుని వాక్యం చెబుతుంది, నీవు చేసిన పాపములు నీ మీద మోపబడతాయి ఒక రోజున. అవి ఎక్కడికి వెళ్ళలేదు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదని కయ్యూరంటే దావీదు అంటున్నాడు, నేను మోయలేని బరువు వలె ఉన్నాయి అవి. దావీదు చేసిన పాపాలే దావీదు మోయలేకపోయాడట. మోయలేని బరువు వలె ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి మనము ఏ భారముతో ఉన్నాం చెప్పండి? ఇప్పుడు ఏ భారంతో ఉన్నాం? పాపభారముతో ఉన్నాము. ఒకటి ప్రయాసలో ఉన్నాము, రెండవది పాపభారముతో ఉన్నాము. పాపము చేసేవాడు దగ్గరగా ఉంటాడా, దేవునికి దూరంగా ఉంటాడా? కదండి, దూరముగా ఉంటాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒకడు ఎక్కడికి వెళ్ళాడో చూడండి. 13వ వచనం, 15-13. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై. ప్రపంచ పటములో ఈ దేశం ఎక్కడన్నా ఉందా? ఈ దేశం పేరు ఎక్కడైనా ఉందా? పిల్లలు మాట్లాడదు. ప్రపంచ పటములో ఈ దేశం పేరు ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా ఉందా? దూరదేశం అనే మాట ఎక్కడైనా ఉందా? ఈ దేశం లేదు. దూరదేశం అనేది లేదు. కానీ ఇక్కడ రాయబడింది, వాడు దూరదేశము వెళ్ళాడు అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి దూరంగా ఉండే వాళ్ళందరికీ ఒక దేశం కదండి. అప్పుడప్పుడు అంటుండే ఎవరి లోపం వాడిదే కదా. అబ్బే వాడు మనం చెప్పినట్టే వాడి లోపం వాడిదే అంటే వాడికి ఒక లోకం ఉంది ప్రత్యేకంగా. భూలోకం కాకుండా వాడు భూలోకంలోనే ఉంటా, ఇంకొక లోకంలో ఉన్నాడు అంతే కదండి. ఎవరి లోకం వాడిదే అంటే. అలాగే దేవునికి దూరంగా ఉన్న వారందరూ కూడా దూరస్తులుగా ఎంచబడ్డారు, దూరస్తులుగా ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం కదండి. దుర్వ్యాపారము వలన దూరస్థం వచ్చింది. అతను ఎక్కడికి వెళ్ళాడంట? దూరదేశం వెళ్ళి తన ఆస్తిని దుర్వ్యాపారం. దూరదేశంలో ఏ వ్యాపారం ఉంటది? గ్రానైట్ వ్యాపారమా, మార్బుల్ వ్యాపారమా? ఏ వ్యాపారం ఉంది? దుర్వ్యాపారం అంటే పాపము. ఒకడు దూరదేశానికి వెళ్ళాడు, పాపం చేస్తున్నాడు, పాపములో జీవిస్తున్నాడు. వాడు దేవునికి దూరం అయిపోయాడు. పాపం చేసేవాడు దేవుని దగ్గరకు రాలేడు. ఏ దేవుడైనా సరే పాపాత్ముడి దగ్గరకు రాడు, దూరంగానే ఉంటాడు. ఇప్పుడు పాపాత్ముడైన వాడిని ఏమని పిలుస్తున్నాడు యేసు ప్రభు? నా యుద్ధకు రండి అంటే పరిష్కారం ఆయన దగ్గర ఉంది. ఎవరు పిలవలేదు, పాపాత్ముడిని ఎవరు పిలవలేదు. ఎంతో మంది వచ్చారు ఈ లోకానికి, సంస్కరణకర్తలు ఎంతో మంది వచ్చారు, మేధావులు వచ్చారు,
జ్ఞానవంతులు వచ్చారు. ఈ భూమి సృష్టి ఆరంభించిన నాట నుండి, భూమి మీద జనసంచారం ప్రారంభమైన నాట నుండి ఎందరో వచ్చారు. కానీ వారందరూ మంచివారిని పిలిచారు, కానీ చెడ్డవారిని ఎవరు పిలవాలి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్టులు ఏమవ్వాలి? శిక్షించబడాలి. కానీ యేసుక్రీస్తు ఒక్కడే ప్రయాసతో ఉన్న వారిని, పాపం వల్ల వచ్చిన ప్రయాస, పాప భారం మోస్తున్న వారిని, దూరస్తులైన వారిని ఏమని పిలుస్తున్నాడు? నా యొద్దకు రండి. అంటే ఈ దగ్గర దానికి సంబంధించిన పరిష్కారం ఉంది. నా యొద్దకు రండి అంటే పరిష్కారం ఉంది. ఈ సమస్య ఆయన ఎలా పరిష్కరిస్తాడు? పాపాన్ని ఎలా తీసివేస్తాడు? ఎలా తీసివేయాలి పాపాన్ని? ప్రపంచంలో ఉన్న అన్ని మత గ్రంథాల సారాంశం ఒకటే. అన్ని మత గ్రంథాల సారాంశం ఒకటే. ఏమిటంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. రక్తము చిందించాలి. వద, బలి, యజ్ఞ పశువు ఋగ్వేదంలో ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలుసు. రక్తము చిందించబడాలి, పశువు దహించబడాలి, ఒక పశువు మానవుని కొరకు చంపబడాలి. అందుకే అక్కడక్కడ బలులు ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఆ బలుల సిద్ధాంతం ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చారు. కానీ ఈ బలుల వల్ల శాశ్వతమైన మానవుని పాప పరిష్కారం కాలేదు. అందువల్లే శాశ్వతమైన బలి కావాలి. ఒకే ఒక బలి, సర్వ మానవాళికి ఒకే ఒక బలి కావాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తున్నాడంటే చూడండి, నా యుద్ధకు రండి అన్నాడు. అందరూ ఆయన యుద్ధకు వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆయన అందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు. అదే యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఎక్కడ దొరుకుతాడు ఇలాంటి వాడు? ఈ లోకానికి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దైవత్వాన్ని ప్రక్కన పెట్టి మానవుడిగా వచ్చాడండి. దేవుడిగానే రావచ్చు కదా, దేవుడిగా కాకుండా మనిషిగా ఎందుకు వచ్చాడు? అనేక ప్రశ్నలు ఇంటూ ఉంటాం. దేవుడిగా కాకుండా మనిషిగా ఎందుకు వచ్చారంటే, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, నర్సరీలో చేరుస్తారు కదండి, బేబీ క్లాస్, నర్సరీ, ఎల్కేజీలో చేరుస్తారు. ఎల్కేజీలో తీసుకెళ్లారు మీ పిల్లవాడిని, ఏడుస్తా ఉంటే కూర్చోరు అని చెప్పి కూర్చోబెట్టారు క్లాసులో. అక్కడ టీచర్ కూర్చునే కుర్చీలో ఒక ఎలుగుబట్టి ఉందనుకోండి, ఒక పులో సింహమో ఉందనుకోండి, వీడు కూర్చుంటాడు ఆ క్లాసులో. ఎర్రీ క్యాకేసి మరి అమ్మడి పడి వస్తాడు. వీడు కూర్చోవాలంటే ఎలా ఉండాలి? ఆ టీచర్ ఎలా ఉండాలి చెప్పండి? వీళ్ళలాగా ఉండాలి. వీడికి 2 చేతులు ఉంటే, ఆ టీచర్ గారికి 2 చేతులు ఉంటే ఈ నిలబడతాడు క్లాసులో. మానవ ఆకారం ఎలాగుంటే ఆ టీచర్ అలాగుంటేనే ఈ క్లాసులో కూర్చుంటాడు. ఆకారం కనబడకపోతే ఉండడండి. ప్రజలందరూ దగ్గరకు రావాలి అంటే యేసుక్రీస్తు ఎలా రావాలి? దేవుడిగా వస్తే ఎవరు రాడు దగ్గరికి. ఎందుకంటే అందరూ పాపం చేశారు కాబట్టి ఎవరు రాడు. అందుకే దేవుడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనందున ఎబ్రీ 2:16 ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవని అనగా అపవాది జీవితకాలమంతా ఈ మరణ భయం చేత దాస్యములకు లోబడి వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో దైవత్వాన్ని త్యాగం చేశాడండి. ఎవరు చేయలేదు దైవత్వాన్ని. దేవుడుగా ఉండడం ఎవరు విడిచిపెట్టుకోలేదు. కానీ దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకొనగా ఆయన రిక్తునిగా మానవునిగా మన వంటి రక్త మాంసములు ధరించి లోకములు కన్యమర్య గర్భాన జన్మించాడు. అదేనండి క్రిస్మస్ అంటే. ఎందుకు వచ్చాడు? బ్రతకడానికి రాలేదండి. ఎందుకు వచ్చాడు? చనిపోవడానికి వచ్చాడు. ఆయన సర్వ మానవాళి యొక్క పాప పరిహారం కొరకు వచ్చాడు. మానవుని కొరకు మానవ పాప భారాన్ని మోయడానికి వచ్చాడు. ఇదిగో లోక పాప భారమును మోయిస్తున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చి దూరంగా ఉన్న వారిని లేదా దూరస్తులైన వారిని పిలుస్తున్నాడు. ఏమి ఇవ్వడానికి? నెమ్మది ఇవ్వడానికి, మానవునికి శాంతి సంతోషం ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి పిలిచాడు. ఆయన లోక పాపమును మోసుకొని పోవచ్చు దేవుని గొర్రెపిల్లగా తను తాను ప్రత్యక్షపరుచుకొని కలువరి శిలువలో మనందరి పాపముల కొరకు మనం పొందవలసిన శిక్ష మనల్ని ఆ స్థానం నుండి తప్పించాడు. మనల్ని ఆ స్థానం నుండి తప్పించి ఆ స్థానంలోకి ఆయనే వచ్చాడు. ఆయన పాపము చేయలేదు,
చూడండి ఒక మాట, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 2 కొరింథీ 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాము. క్షమించండి, 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. ఎవరి మీద? వారంటే ఎవరు? ప్రయాసలో ఉన్నవారు, భారంతో ఉన్నవారు, దూరంగా ఉన్నవారు, సమాధానము శాంతి లేక పాపాన్ని బట్టి నాశనానికి వెళుతున్న వారిని వారి పాపములు వారి మీద మోపక క్రీస్తునందు లోకములో తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. అది మీకు చెప్పడానికి వచ్చాను. మాకు అప్పగించిన ఆ సమాధాన వాక్యాన్ని మరి వారి మీద మోపకుండా ఏం చేశాడు? ఆయన తన మీద మోసుకున్నాడు. తన మీద మోసుకున్నప్పుడు పాపం చేసిన వాడు శిక్ష అనుభవించాలి కాబట్టి ఆయన పట్టుకున్నారు. ఎందుకంటే అందరి పాపం ఆయన మీద ఉండగా ఆ పాపాన్ని బట్టి ఆయన పట్టుబడ్డాడు. ఆ పాపాన్ని బట్టి మనందరి పాప భారాన్ని మోసుకుంటూ ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేశాడు. 3 మేకులకు వేలాడదీయబడ్డాడు. తల నుండి కిరీటం, చేతులకు పాదములకు గాయములు శిరలతో కొట్టబడ్డాయి. ప్రక్కలో బల్లెపోటు, దేహం అంతా నలుగు కొట్టబడింది శరీరము. కానీ ఆ కలువరి శిలువ మీద వేలాడుతూ ఎవరి కొరకు చనిపోయాడండి? ఎవరు చెప్పారు ఆయనంటే? ఎవరు చెప్పారు చెప్పండి? నేను ఎందుకు చెప్పామండి? మీరే ఉన్నారు కదా, మీ కళ్ళెదురుగా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్పాము ఆయన్ని? మేము క్రిస్మస్ కూడా చేస్తామండి. ఆ రోజు ఆ యూదులు చెప్పారండి. ఆ యూదులు చెప్పారు. కానీ యేసుక్రీస్తు చనిపోవడానికి ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే, ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకుంటే చంపారనుకుంటున్నారు. కాదు కాదు, నీ పాపము నా పాపమే ఆయన చంపింది. ఆయన చనిపోవడానికి కారణము నీవు నేనే. మన రక్షణ కొరకు, మన పాపముల నుండి విడిపించడానికి ఆయన కలువరి శిలువలో మరణించి ఇది నా రక్తము ఎవరికి? సమస్త జనులకని ప్రారంభించాం కదా మన వర్తమానం. ఇది నా రక్తము అనేకుల కొరకు. ఇది కూడా సార్వత్రికంగానే. ఇది నా రక్తము అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుతున్నా నిబంధన రక్తమని ఆయన కలువరి శిలువలో తన మూల్యమైన రక్తాన్ని చిందించి మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసు రక్తం వల్ల, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసు రక్తం వల్ల ఇప్పుడు సమీపస్తులుగా దేవుని యొద్దకు రావడానికి రక్త ప్రోక్షణ, రక్త విమోచన రక్తము ద్వారా, యేసు క్రీస్తు రక్తము ద్వారా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మానవ జాతికి విమోచన, విడుదల కలిగించాడు. అందుకే యేసు క్రీస్తును మేము నమ్ముకున్నాం. ఆ సత్యవాక్యము, ఆ సువార్త సందేశాన్ని మీకు చెప్పడానికి వచ్చా. ప్రేమతో చెబుతున్నాం. యేసు క్రీస్తును నమ్ముకుంటే దీంట్లో మత ప్రస్తావన లేదు, కుల ప్రస్తావన లేదు, జాతి ప్రస్తావన లేదు. సమస్త జనులారా అన్నాడు. ఇది నా రక్తం అనేకుల కొరకు చిందించబడుతున్నా ఆ రక్తములో మానవునికి పాప క్షమాపణ ఉంది. ఆ కలువరి శిలువ మీద వేలాడుతూ సైతం, ఆయన కొట్టేవారిని సైతం, దేవా వీరేమి చేయించున్నారు మీరు ఎరుగరు, వీరిని క్షమించమని క్షమాహృదయాన్ని ప్రదర్శించిన పుణ్యమూర్తి ఆయన ఒక్కడేనండి. మానవుని కొరకు చనిపోయిన వాడు ఎవరు చనిపోలేదు. మానవుని కొరకు మన తల్లిదండ్రులు చనిపోరు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు ఎవరు కూడా చనిపోరు. కానీ పాప
పాపి అయిన మానవ మంచి వాని కొరకైనా ఎవడో సరిపోతాడు కానీ పాపి అయిన మానవుని కొరకండి. పాపాత్ములు, దుర్మార్గులు, దేవునికి విరోధముగా జీవిస్తున్నవారు, దేవునికి లెక్క చేయకుండా, దేవునికి లోబడకుండా, ఇష్టానుసారంగా పాపము చేస్తూ పాపములోనే బ్రతుకుతున్న మరణాన్ని దౌర్భాగ్యమైన జీవితాల కొరకు ఆ పరమాత్ముడైన దేవుడు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన దారపోసాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని ఆయన ప్రాణ త్యాగం చేశాడండి. దేనికంటే నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పాపం నుండి విడుదల చేసి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి. అందుకే అన్నాడు ఇందాక నారాయణరావు గారు వచ్చినాన్ని చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు నువ్వు తండ్రి యొద్దకు సవాలుగా ఈ మాట చెప్పగలిగాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తుకు ఒక చేత కదండి, అన్ని చేతలు. ఏం చేత కాదు? ఆయన పాపము చేయడం చేత కదండి. పాపము లేని పరిశుద్ధుడు పాపైన మానవుని కొరకు ప్రాణం పెట్టాడు. ఈ రాత్రి ఆ యేసు ప్రభు నువ్వు నమ్ముతావా? భారములో ఉన్న నిన్ను, ప్రయాసలో ఉన్న నిన్ను, దూరంగా ఉన్న నిన్ను నీకు విశ్రాంతి ఇవ్వడానికి పిలిచిన ఆ వ్యక్తి యేసు ప్రభు. ఆ వ్యక్తిని నీవు నమ్మితే పరలోక రాజ్య వారసులు అవుతారు, లేదంటే పాతాళానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పాప క్షమాపణ లేకపోతే పాతాళానికి వెళ్ళిపోవాలి. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఆయన ఒక మాట అన్నారు, మీరు మీ పాపములోనే ఉండి చనిపోవద్దు, కాబట్టి నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు అన్నాడు. అంటే ఎలా చనిపోవాలండి? ఇప్పుడు ఆయన వెళ్ళిన చోటికి, పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలంటే ఎలా చనిపోవాలి? పాపములు మాత్రం తెచ్చుకోవడం. ఈ అపార్ట్మెంట్ లో చచ్చిపోయిన పర్లా, హాస్పిటల్లో చచ్చిపోయిన పర్లా, రోడ్డు మీద యాక్సిడెంట్ చచ్చిపోయిన పర్లా, నువ్వు ఎంత దిక్కుమాల సాగు తెచ్చినా ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి. కానీ ఎక్కడ చచ్చిపోకూడదు? పాపములో చచ్చిపోకూడదు. ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం పరలోకానికి తీసుకువెళ్ళదు. నీకు అడ్డుపడేది పాపమే, అపరాధమే. ఏ మత గ్రంథమైన చెప్పే సారాంశమనే, నీవు స్వర్గానికి వెళ్లకుండా ఆపేది నిన్ను పాపమే. అందుకే పుణ్యాత్ములు వెళ్తారు స్వర్గానికి, పరిశుద్ధులు వెళ్తారని చెప్తున్నాయి మత గ్రంథాలు. ఆ పాపము నిన్ను అడ్డగించక ముందే ఆ పాపాన్ని ప్రభు దగ్గరకు తీసుకురండి. ఆయన మన పాపములు భరించిన వాడు, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపములు ఒప్పుకుంటే, దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించవా, నీకు విరోధంగా జీవించా, నా పాపం కొరకే నేను కలువరిలో మరణించావని విన్నానయ్యా, ఈ అమూల్యమైన రక్తములో నన్ను కడిగి నన్ను నీ బిడ్డగా స్వీకరించవా అంటే ఆయన నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అనే వాగ్దానాన్ని అభయాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో మీరు ఆలోచించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాట మనల్ని దీవించునుగా.